అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటంటే ప్యాప్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఆర్గనైజ్డ్ బై పేపర్ ఫౌండేషన్. ఇదొక కంప్లీట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఈ ఎగ్జిబిషన్ వచ్చి ప్యాప్ ఎక్స్పో నుంచి రేపు 6వ తారీఖు నుంచి 6, 7, 8 హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మార్నింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 100 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆల్ ఓవర్ ఇండియా నుంచి మొత్తం మనకు గుజరాత్ నుంచి ఉన్నారు, ఢిల్లీ నుంచి ఉన్నారు, బాంబే నుంచి ఉన్నారు, పూనా నుంచి, నాగ్పూర్ నుంచి, హైదరాబాద్ నుంచి. మొత్తం ఇట్స్ ఎ నేషనల్ షో. ఇది కటెండైజర్ షో మాది. ఈ పేపర్ ఫౌండేషన్ అనేది ప్యాప్ ఎక్స్పో అనేది ఫస్ట్ టైం మేము హైదరాబాద్లో చేస్తున్నాము. 6, 7, 8 హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 ఎగ్జిబిటర్స్ ఉంటారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ గల్ఫ్, ఆఫ్రికా అండ్ సార్క్ దేశాల నుంచి విజిటర్స్ రాబోతున్నారు. 6,000 నుంచి 8,000, 9,000 మధ్యలో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ 3 రోజులలో. దీంట్లో మీకు ఏమేమి డిస్ప్లే చేస్తారు అంటే పేపర్ అండ్ బోర్డ్కి సంబంధించినవి. మనము రోజు పొద్దున లేసి ఒక టీ కొట్టులో పోతే ఇంతకుముందు మనకు ప్లాస్టిక్లలో కప్పులు ఇచ్చేది, అవి ఇప్పుడు పేపర్ బ్యాగ్స్లో వచ్చాయి. మీరు ఒక క్రీమ్ స్టోనో లేకపోతే ఒక బాస్కనిన్ రాబిన్స్లో పోతే ఈరోజు ఐస్ క్రీమ్ ఇట్లా మీకు ఒక పేపర్ కప్పులో పెడుతున్నారు. అలాంటి కప్పుల మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి, పేపర్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి, తర్వాత మీరు ఏ షాప్లో పోయినా ఈరోజు ఒక బెల్ట్ కొనడానికి పోయినా, ఒక టై కొనడానికి పోయినా, ఒక వాచ్ కొనడానికి పోయినా రిజిడ్ బాక్స్ వస్తున్నాయి, డబ్బాలు వస్తున్నాయి. ఆ డబ్బాలు మ్యానుఫ్యాక్చర్లు ఉంటారు. అలాగే పేపర్ ట్రేడర్స్, పేపర్ మ్యానుఫ్యాక్చరర్స్, రైటింగ్ పేపర్ దగ్గర నుంచి, నోట్బుక్ పేపర్ దగ్గర నుంచి క్రాఫ్ట్ పేపర్ అంటే మీకు ఇప్పుడు మీరు ఒక కిరాణా షాప్లో పోయి ఒక డబ్బా కొనుక్కొస్తే ఒక బ్రౌన్ కలర్ డబ్బాలు ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ క్రాఫ్ట్. అంటే కారిగేషన్ డబ్బా తయారు నుంచి, ఒక ప్రింటర్ దగ్గర నుంచి, ఒక నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి, ఒక పేపర్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి, ఒక పేపర్ కప్పు, పేపర్ ప్లేట్లు, అందరికీ సంబంధించినటువంటి రా మెటీరియల్ అన్నమాట ఇది. ఆ రా మెటీరియల్కి సంబంధించిన అందరూ విక్రయకర్తలు, మ్యానుఫ్యాక్చరర్స్ ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తారు. సో దీంట్లో మా రావు గారు చెప్పినట్టు B2B, B2C, మీకు B2B ఉంటారు, B2C ఇట్లా ఉంటారు. గవర్నమెంట్ అఫీషియల్ దగ్గర నుంచి ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్, మన తెలంగాణలో 12,000 టన్నుల పేపర్ ఒక సంవత్సరానికి వాడుతుంది మన గవర్నమెంట్, ఒక్క టెక్స్ట్ బుక్కి మాత్రమే. అలాగే ఆంధ్రాలో ఉంది. తర్వాత గోల్కొండ నోట్బుక్స్ మీరు అందరు వినే ఉంటారు, 8,000 టన్నులు. అమ్మ రైట్ సార్? 8 నుంచి 9,000 టన్నులు వాడతారు. అంటే ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అనమాట. పేపర్ అండ్ ప్రింట్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, టాప్ 3 ఇండస్ట్రీలో వస్తుంది. దీనికి సంబంధించిన అన్ని ముడి సరుకులు, పేపరు, బోర్డు, పేపర్ కప్పులు, పేపర్ బ్యాగులు, అన్నిటికీ సంబంధించిన ఎగ్జిబిటర్స్ ఈ ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఉంటాయి వాళ్ళది. వీళ్ళందరికీ కొనేవారు అంటే విక్రయకర్తలు, వాళ్ళ పర్చేజ్ చేసే వాళ్ళందరూ ఈ ఎగ్జిబిషన్కి విజిటర్గా వస్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆల్ ఓవర్ పాన్ ఇండియా నుంచి మాకు విజిటర్స్ వస్తున్నారు. అలాగే గల్ఫ్ నుంచి, ఆఫ్రికా నుంచి, సార్క్ కంట్రీస్, నేపాల్, శ్రీలంక, భూటాన్ నుంచి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఇదొక మొదటి ప్రయత్నం మాది. ఈ పేపర్ ఫౌండేషన్ మొదటి ప్రయత్నం. దీని తర్వాత ఈ ఎగ్జిబిషన్ తర్వాత 2026లో ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ 2026 ఆల్సో. పేపర్ ఫౌండేషన్ అనే NGO స్టార్ట్ చేశాము 2 months బ్యాక్. పేపర్ ఫౌండేషన్ ఆబ్జెక్టివ్స్ అంటే లవ్ పేపర్ అంటే పేపర్ని ప్రేమించండి. యూజ్ పేపర్ వితౌట్ వేస్ట్ అంటే పేపర్ని మీరు ఉపయోగించండి, ఆలోచించకుండా ఉపయోగించండి. మీకు 2 పేపర్లు అంటే 2 పేపర్లు యూజ్ చేయాలా, 1 పేపర్ అంటే 1 పేపర్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల ఎన్విరాన్మెంట్ ఏమి స్పాయిల్ అవ్వదు. మన మైండ్లో ఏముందంటే పేపర్ చెట్లు కట్ చేస్తారు, ఫారెస్ట్ కట్ చేస్తారని, అదంతా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఆ తప్పుడు ప్రచారాన్ని సరిదిద్దటానికే మేము ఈ NGO స్టార్ట్ చేశాము. దీంట్లో మేము ప్రజలకి, సొసైటీకి అసలు పేపర్ ఎట్లా తయారు చేస్తుంది, ఇండియాలో 80% దాకా పేపర్ తయారీలో అసలు వుడ్డే యూజ్ చేయరు, ఓన్లీ రీసైకిల్డ్ ఫైబరు. రీసెంట్గా మన ప్రధాని మోడీ గారు కూడా చెప్పారు, జాల్నాలో ఒక ఇండస్ట్రీ పెట్టారు ఇక్కడ అనేసి. అట్లా రకరకాల డిఫరెంట్ అంటే వేరే స్టేట్స్లో చాలా చోట్ల పేపర్ మిల్స్ వేస్ట్ పేపర్ బేస్డ్ వచ్చింది. దాని మీద రీసైక్లింగ్ చేసి పేపర్ చేసి మనకు కావాల్సిన, ప్రజలకు కావాల్సిన రైటింగ్, ప్రింటింగ్ పేపరు, ప్యాకేజింగ్ పేపరు, బోర్డ్స్, రకరకాల పేపర్లు తయారు చేస్తున్నారు. అది
ఏంటంటే ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తున్నాం, లేకపోతే ఆ కచడా అంతా వదిలేస్తే అవన్నీ మనకి బ్లాక్ అయ్యి ప్రాబ్లం అవుతుంది. మనదే కాదు, వేరే దేశాల నుంచి కూడా వేస్ట్ పేపర్ ఇండియా తెచ్చుకొని అవి కూడా మనం కన్వర్ట్ చేస్తున్నాము. ఇండియాలో పేపర్ తయారీ అంటే చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, నాట్ ఓన్లీ ఫర్ ఇండియాకే కాదు, ప్రపంచ దేశాలకు కూడా మనం ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ బాగుండటానికి మనం సహాయం చేస్తున్నాము. ఆ ఉద్దేశం ప్రజలకి చెప్పాలా, ఈ గ్రీన్ వాషింగ్ని ఫైట్ చేస్తానికి, అబద్ధ ప్రచారాన్ని మనం తిప్పికొట్టడానికి ఈ సంస్థ పెట్టారు. అంతే. ఇంకొకటి ఏంటంటే మన ఆత్మనిర్భర్ భారత్, ఎప్పటికేంటంటే మనకేదో ఒక చిన్న మోజు ఉంటుంది, ఇంపోర్టెడ్ అంటే బాగుంటుంది. ఇంతకుముందు అంటే ఏదైనా అది చైనా అంటే బెటర్, తర్వాత ఏమనుకున్నాం చైనా అంటే మంచి క్వాలిటీ కాదు, వేరే ఇంపోర్టెడ్ అమెరికా అయితే బెటర్. అట్లా కాదు, ఇండియన్ పేపర్ ఆల్సో చాలా బాగుంటుంది. మన పర్పస్కి ఏది సర్వ్ అవుతుందో అది కనుక సర్వ్ అయిందంటే మనం ఫస్ట్ యూజ్ చేయాల్సింది ఇండియన్ పేపర్ యూజ్ చేస్తే పేపర్ ఇండస్ట్రీ కనుక బాగుండి, పేపర్ మిల్స్ బాగుండి, దాన్ని డీలర్స్ బాగుంటారు, రిటైలర్స్ బాగుంటారు, ప్రింటర్స్ బాగుంటారు, పబ్లిషర్స్ బాగుంటారు. మొత్తం మన డబ్బులు మన దగ్గరే సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఎకానమీ పెరుగుతుంది, అంతా బాగుంటుంది. ఒకవేళ షార్టేజ్ కనుక వచ్చిందంటే ఒక పేపరు, కొత్త ఇండస్ట్రీ వస్తుంది, కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తుంది. అందువల్ల మనం వీలున్నంత వరకు మన దగ్గర ఇండియాలో తయారు కాని పేపర్లు అయితే ఇంపోర్ట్ చేయడానికి లేదు, కానీ మన దగ్గర తయారయ్యే పేపర్లు మన ఇండియన్ పేపర్ వాడితే మంచిదనేది మోడీ గారి ప్రభుత్వం ఉద్దేశం, మా ఉద్దేశం కూడా అదే. దాన్ని అందరూ ప్రజలు గుర్తించి లోకల్ పేపరే యూజ్ చేస్తారు. అండ్ యూజ్ చేసే పేపర్కి కూడా మీరు ఆలోచించకుండా ఏదో ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది, చెట్లు కట్ అవుతుంది, ఫారెస్ట్లు కట్ అవుతుంది అని ఆలోచించకుండా మీరు శుభ్రంగా మీకు ఎంత పేపర్ ఉపయోగిస్తారో అంత పేపర్ ఉపయోగించండి. థ్యాంక్ యూ.